వదినా ఏంటి? దోశ రెడీ, చట్నీ త్వరగా చేయండి. కంగారు పెట్టిగా చేస్తున్నాను కదా. రాయ్ అన్నా ఇదిగో దీన్ని అన్నకివ్వు. సరేనా. గుడ్ల రవి చేశాడా? నమ్మబుద్ధి కావట్లేదే. ఏదైనా నాకు చెప్పే చేస్తాడే. రేయ్ అయ్యా రవి ఎక్కడ? అయ్యా రాత్రి పని మీద బెంగళూరుకు వెళ్ళారయ్యా. ఫ్యాక్టరీ విషయంగా మీరే కదా బెంగళూరు పంపించింది. ఆడొచ్చాక నేనే మాట్లాడతాను, మీరు ఇక వెళ్ళండి. గుడ్లు రవి వస్తే ఓసారి స్టేషన్కి రమ్మనండి. అదే నేను మాట్లాడతానన్నాను కదా, మరి ఇంకెందుకు స్టేషన్కి రమ్మని చెప్పేది? విజయవాడలో కుక్క చచ్చినా కూడా దానికి కారణం గుడ్ల రవి అంటారా? ఇప్పుడు మీకేం కావాలి? ఈ కేసు ఫినిష్ అవ్వాలి అంతేగా? రేయ్ ఇటండి, వీళ్ళతో కేసు ఫినిష్ చేసుకోండి. రేయ్ అయ్య గారితో వెళ్ళండిరా. అలాగేనా. వస్తాం సార్. రేయ్ ఎక్కండి రా బండి. అదంతా వద్దు, మీరు వెళ్ళండి. మీరు బండి ఎక్కండి. లోపలికి వెళ్ళండి రా. వేడిగా ఉన్నాయి, తిన్నానయ్యా. తింటానులేరా, నువ్వు కూడా కూర్చొని తిను. వాడికి కూడా వెయ్యి. ఏంట్రా, ఏంటి గొడవ? ఇన్స్పెక్టర్ వచ్చి వెళ్తున్నాడు. మరేం లేదన్నయ్యా, ఆ లెదర్ ఫ్యాక్టరీ స్థలం ఉందే, అదో ట్రస్ట్ది. ఆ ట్రస్ట్లో ఉన్న 12 మంది సంతకాలు చేశారు. వీడు అక్కడే సంతకం చేయనని మొండికేశాడు. అందుకే లేపేశాను. ఇంకో వారంలో వాడి డెత్ సర్టిఫికెట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ సైట్ మందే. మా చెప్పమ్మా. ఎక్కడున్నావురా? పక్కనే ఉన్నాను, చెప్పు. వెంటనే ఇంటికి రా. రారా, అమ్మాయిని చూడటానికి వచ్చారు. ఆషాఢం అయ్యాక అమ్మాయిని అడగడానికి వద్దాం అనుకున్నాం. ఈలోపు ఎవరన్నా వచ్చి సంబంధం కుదుర్చుకుంటే అందుకే మేమిప్పుడే వచ్చేసాం. నాన్నగారు ఉన్నప్పుడు చెప్తూనే ఉన్నారు మామ, మనం వెళ్ళి అమ్మాయిని అడుగుదామా అని. కానీ మీరు తప్పుగా అనుకుంటారేమో అని ఆయన మీతో చెప్పలేదు మామ. మామ నేను ఇంకెప్పుడు తాగను మామ. సుమతిని చాలా బాగా చూసుకుంటాను మామ. వైజాగ్ టీవీఎస్లో ఇంటర్న్షిప్ వెళ్తున్నాను మామ. 2 నెలల్లో జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చేసింది మామ. పళ్ళెంలో బియ్యం చేరు మేనా మామ సారే చేరు. పళ్ళెంలో బియ్యం చేరు మేనా మామ సారే చేరు. పెట్టలోని ఒడ్లు చేరు బంధుగణం అంతా చేరు. ఎడ్ల బండిలోన వస్తే ఒక్క రోజు పెరుగుతుంది. గుడ్సు బండిలోన వస్తే ఒక్క రోజు తరుగుతుంది. సందా మామ లాంటి మీ పిల్లను చూడా వచ్చినాము. శివగాసి బాము పేల్చు నింగినంట మేలంగొట్టు. తన్నే నన్నే రానే దనే ఇలా చూడు, నువ్వు పందెంలో గెలిచింది. మొత్తం డబ్బు సెటిల్ చేశాను. తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ వచ్చే పని పెట్టుకోకు. ఇదిగో తీసుకో. ఎక్కడికి వెళ్తున్నావు? రారా, నా చెల్లెలు పెళ్లి. ఓకే బస్, వస్తావుగా? తప్పకుండా బస్. ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తాం బస్. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తీసుకో. ఎందుకు? నిన్ను కూడా ఒక లవ్ చేశాడు కదా, ఆ దిక్కుమాల నువ్వు చూడాలి కదా. మర్చిపోకుండా నీ ఫ్రెండ్ని తీసుకురామా. రండి. మావా ఎలాగోలా విజయవాడ బస్ స్టాండ్కి వచ్చి చేరుకున్నావురా. చెప్పిన పనులన్నీ పూర్తయ్యాయా? అయిపోయినారా మామ, వచ్చేసాం. లొకేషన్ షేర్ చేస్తాను. ఆంటీ రండి. రే మామా, ఆటోని బిల్లు. సరే మామ. ఏంట్రా బుద్ధి లేదా? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? చూసి నడపాలి కదా.
చూసి రబ్బట్టారా ప్రాణాలతో ఉన్నారు. ఒక క్షణం లేట్ అయితే అయిపోయే వాళ్ళం. బ్రేక్ అయిపోతే బండి మీదకి ఎక్కేది పచ్చడి ఉండేవాళ్ళు. మిమ్మల్ని అందరూ మూట కట్టేసి 108 లో హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళు. రాంగ్ రూట్ లో వచ్చింది కాకుండా ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు? ఇది మా ఊరు, నేను రాంగ్ రూట్ లోనే వస్తాను రా. అన్నా ఏంట్రా? మాట్లాడేనా? ఏంట్రా? నాలుగు పీక్ నీ అబ్బా, అంత మగాడివా నువ్వు? కారు చుమ్మేస్తే ఉప్పెనలో కొట్టుకున్నట్టు కొట్టుకుపోతావు. అందరూ రేయ్, మావాడిని కొడతావా నువ్వు? నిన్నేం చేస్తానో చూడు. మాతో ఎట్టుకుని ఊరు నిండా మా మనుషులే. నేను ఒక ఏలేసాను అనుకో, మా వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని లేపేస్తారు. నీకు మాత్రం మనుషులు ఉన్నారు ఇక్కడ, నాకు మనుషులు ఉన్నారు విజయవాడలో. ఫోన్ చేస్తా నాకు. ఏం చేయను ఫోను? నువ్వెవరు చేస్తావు చేసుకో. నేను చేశాను ఫోన్. రేయ్, పోరా. లోపలికి వెళ్ళు. హలో ఏంద్రా? ఎవరో తెలియదు నలుగురు వచ్చి మన లారీ అద్దాలని పగలు కొట్టేశారనా. మన వాళ్ళని పంపిస్తా ఉండు. చెప్పరా, రీచ్ అయ్యవా? లోపలికి రారా. రే, ఇక్కడ పెద్ద గొడవ అయిందిరా. ఏమైందిరా? లారీ డ్రైవర్ మమ్మల్ని కొట్టాడు. ఎవర్రా? ఏమైందన్నా? ఏ లేదు రవి, విజయవాడ బస్ స్టాండ్ లో మన లారీని ధ్వంసం చేశారంట. అవునా? మన కుర్రాళ్ళని పంపించి వాళ్ళ సంగతి ఏంటో చూడు రవి. రాయ్ పాండు, రాయ్. ఏంటి రవి? తాత మనోళ్ళేరి? వాళ్ళంతా కేసు విషయంగా కోర్టుకు వెళ్ళారు. ఓ సరేనా, నేనే వెళ్ళి చూసొస్తాను. హలో, ఎవర్రా నువ్వు? అబ్బా, గొడవ పడితే మీ వాళ్ళ నువ్వు మృగాను వారా? ఓ తెలియకుండా చేసేవన్నా. సుత్తి కింద పడేరా. తీసుకురాడయ్యా. రారా.